డాక్టర్ చెప్పినవి మీకు రియబుల్ అనిపిస్తే మీరు పాటించండి. రైట్. అదంతా కాదు, నేను చెప్తాను ఏంటి అంటే డెఫినెట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మేడం నాకు ఇది ప్రాబ్లం ఉంది, నాకు ఇది అవుతుందా లేదా అంటే ఒక్కొక్కరికి ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంటుందండి. Okay. అది ఇప్పుడు నేను కూడా జనరలైజ్డ్ చెప్తాను. అవును. ఇప్పుడు మీకు ఒక సమస్య ఉండొచ్చు, పక్క వాళ్ళకి Correct, ఇంకొక correct. సమస్య ఉండొచ్చు. మీకు ఒక ట్రీట్మెంట్ చెప్తాను, పక్క వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ Correct, చెప్తాను, వాళ్ళ అవును. టీత్ కండిషన్ బట్టి. అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి అవును. సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది చేసుకోవడం అండ్ పళ్ళు సేఫ్ గా ఉంచుకోవడం కరెక్ట్. సరే మనకు మేడం, మనం సొంతగా నా చేసుకోవాలి. అనుభవం ఒకటి చెప్తాను మేడం. చెప్పండి. సో టీత్ వైటనింగ్ కోసం అని చెప్పి ఒక 3-4 సార్లు వెళ్ళాను నేను. మ్. వెళ్ళిన ప్రతిసారి జక్కనలాగా ఒక ఉలి ఒకటి పట్టుకొని వస్తారు, రన్ సౌండ్ చేస్తూ పళ్ళన్నీ మొత్తం గీకేస్తూ ఉంటారు. అది ఎప్పుడు తెల్లగైనట్టుగా అయితే నాకు అనిపించలేదు, పళ్ళు సగం అరిగిపోయాయి. అలాగే చేస్తారా ఇంకేమన్నా? నా కోరిక ఏంటంటే మేడం, ఏదైనా బ్రష్ తీసుకొని ఇలా పళ్ళకి ఏదైనా కలర్ వేస్తే బాగుంటుంది, తెల్ల కలర్ వేస్తే ఇలా మీలాగా ఉంటే వస్తుందేమో అని నా కోరిక. అలాంటి ఏమన్నా అవకాశం ఉందా మేడం? సార్ ఇప్పుడు టీత్ వైటింగ్ ప్రొసీజర్స్ కూడా అసలు మీరు అన్నట్టుగా సౌండ్లు అట్లాంటిది ఏమి ఉండదు అది సార్. వైబ్రేటర్ తో కదండి మొత్తం ఇట్లా గీకుతారు మొత్తం, లేదు చాలా సార్, దారుణంగా ఉంటుంది ఆ టీత్ లేదు వైటనింగ్ సార్, ప్రాసెస్. లేదు సార్. ఇప్పుడు టీత్ వైట్నింగ్ కూడా మనం బ్లీచింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి సార్. ఓకే. అది అసలు పెయిన్ రాదు, సౌండ్ రాదు, ఏం లేదు. జస్ట్ మనం ఒకటి అప్లై చేస్తాం అంతే. అప్లై అది చేసి ఓకే. లేజర్ లైట్ పెడతాం, దాని నుంచే మనకి టీత్ వైట్నింగ్ అవుతుంది. అంటే మీ దగ్గర మిషన్ లేదండి ఇట్లా ఇట్లా పెట్టి మొత్తం గీకేస్తారు కదా? అసలు అలాంటివి ఏమి మేమైతే అలాంటి మిషన్స్ అదేంటండి? వాడమండి. వావ్. అంటే అవేం మిషన్స్ కూడా మాకు తెలియదు. అంటే పేషెంట్లు భయపడే మిషన్స్ అయితే మా దగ్గర అయితే లేవు. ఓకే. అంటే మొత్తం ఓకే, రైట్, అర్థమైంది. సో మీరైతే చాలా అడ్వాన్స్డ్ అనమాట. అసలు సూపర్. అవన్నీ ఏమో సార్ వింటున్నాం కానీ మేము కూడా అసలు ప్రూవెన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం కాదండి. నేనే సాక్ష్యం అండి, నేనున్నాను ఇక్కడ. చాలా దుర్మార్గంగా చేస్తారు వాటిని ఇలా గీకేసి. లేదు సార్, ఇప్పుడు టీత్ వైట్నింగ్ కావాలి అంటే లేజర్ టీత్ వైట్నింగ్ ఉంది సార్. ఓ విత్ ఇన్ 1 సిట్టింగ్ లోనే 6 షేడ్స్ అండ్ మోర్ దెన్ 6 షేడ్స్ మనకి టీత్ కలర్ ఎన్హాన్స్ అయిపోతుంది సార్. ఓకే. సేఫ్, పెయిన్లెస్, అసలు ఏమీ పెయిన్ ఉండదు. వాళ్ళు ఇలా వస్తారు, డైరెక్ట్ వెడ్డింగ్ కూడా వెళ్ళిపోతారు సార్. ఓకే, నిజంగా చెప్తున్నా మ్యామ్. అసలు కేవలం ఆ మిషన్ వల్లనే నాకు డెంటిస్ట్ అంటే ఒక భయం ఏర్పడింది, నా దగ్గరికి ఒక రండి సార్. డెంటల్ ఫోబియా వచ్చేసింది నాకు. వామ్మో, వీళ్ళ దగ్గర పోతే ఏం చేస్తారు? మీరే కాదు సార్, అలా చాలా మంది డెంటల్ ఫోబియాలో చాలా మంది ఉంటారు సార్. అంటే అలా నొప్పి వచ్చేస్తుంది, వాళ్ళు చేసిన తర్వాత నొప్పి వచ్చేస్తుంది అని చాలా మంది భయపడతారు సార్. ఇప్పుడు అస్సలు అట్లా లేవు సార్. అన్ని కూడా అడ్వాన్స్ లేజర్ బ్లీచింగ్స్ ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి టీత్ వైట్నింగ్ అంటే ఇంక దానికే వెళ్తాం సార్. ఇంకోటి మేడం, ఈ ఇంప్లాంట్స్ కానీ ఇవన్నీ మధ్యలో ఊడిపోవడం ఏంటి మేడం? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పి నాకు గుర్తొచ్చింది, సడన్ గా మధ్యలో పెట్టింది ఊడిపోవడం, ఇట్లా నేను చాలా మందిని విన్నాను సార్. అది కేస్ సెలెక్షన్ బట్టి ఉంటుంది సార్. ఓకే. డాక్టర్ కేస్ సెలెక్షన్, ఓకే. మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ వేయకపోతే ఫెయిల్ అయిపోతాయి. ఓకే. సో ఎంత మంచి డాక్టర్ వేసినా పేషెంట్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అచ్చా, అచ్చా, బట్ మనం అయితే 2 పీస్ ఇంప్లాంట్స్ వేస్తాం కాబట్టి ఓకే. అసలు ఊడొచ్చే ఛాన్సే లేదు సార్. ఓ అసలు 100%. అంటే ఇప్పుడు దాకా నా ఎక్స్పీరియన్స్ లో ఎవరు ఇంప్లాంట్ ఊడిపోయింది, ఇంప్లాంట్ తో ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళు చాలా 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 తక్కువ సార్. నెగ్లిజిబుల్ అని చెప్పచ్చు సార్. వండర్ఫుల్. ఎందుకంటే మనం కేస్ సెలెక్షన్ అలా చేస్తాం, మనం చేసే డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉంటారు, మనం తర్వాత ప్రాపర్ కేర్ ఎలా తీసుకోవాలి. ఇంకొక థింగ్ ఏంటంటే సార్, ఫాలో అప్స్ 3 మంత్కి ఒకసారి ఫాలో అప్ కాల్ వెళ్తుంది. ప్రతి 3 మంత్స్ కి పేషెంట్ నా దగ్గరికి రావాలి, ఎక్స్రే తీసుకోవాలి, నాతో ఫిజికల్ చెకప్ చేయించుకుని అంత బాగుంది అన్న తర్వాతే మా స్టాఫ్ కానీ మేము కానీ ఆ పేషెంట్ వదులుతాం సార్. ఎందుకంటే రేపు పొద్దున్న ఏమవుతుందో తెలియదు కదా సార్. సంవత్సరాలు అలా వదిలేసారు అనుకోండి, పేషెంట్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఇంప్లాంట్ ఊడిపోదు కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ కూడా మనం పేషెంట్ కి ఎందుకు ఇవ్వాలి? ఫాలో అప్ కి వస్తారు, అదంతా ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది సార్. మేము దానికి కూడా ఏం ఛార్జ్ చేయం. వస్తారు, చూపించుకుంటారు, హ్యాపీగా 2 మాటలు చెప్పుకుంటాము, పేషెంట్ హ్యాపీ ఉంటారు. నేను కూడా అమ్మ పేషెంట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఒకవేళ మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఇలా కాదు ఇలా మెయింటైన్ చేసుకోండి అని మేము సలహాలు ఇచ్చి పంపిస్తాం సార్. సో అలా మేము రెగ్యులర్ ఫాలో అప్స్ చేసుకోవడం వల్ల పేషెంట్ కి ఫెయిల్యూర్ అనే ఛాన్సే ఉండదు సార్. నాట్ విత్ ద ఇంప్లాంట్, రూట్ కెనాల్ చేయించుకున్నాం, ఈవెన్ స్కేలింగ్ చేయించుకున్నా మేము ఫాలో అప్ చేస్తూనే ఉంటాం సార్. మళ్ళీ ఒకసారి చెకప్ కి రండి, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చెకప్ కి రమ్మంటాం. ఓన్లీ మనం ఇచ్చే స్లాట్ లోనే రమ్మని కాదు సార్. ఆ టైంలో కుదరచ్చు, కుదరకపోవచ్చు. మీరు ఎప్పుడు టైం ఉంటే ఒకసారి కాల్ చేసి రండి. ఎందుకంటే కాల్ చేసి వచ్చారంటే మనం టైం స్లాట్ ఇస్తాము, వచ్చే 5 నిమిషాల్లో చూపించుకుని వెళ్ళిపోతారు, వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సూపర్ అండి. అయితే ఇంకొకటి, మీరు స్మైల్ డిజైన్ చేస్తున్నారు అద్భుతంగా, అలాగే
ఫంక్షనల్ స్మైల్ అనేది కూడా విన్నాను నేను. ఏంటంటే అదేంటి? సార్ స్మైల్ డిజైనింగ్ చేస్తే ఓన్లీ అందం వరకే అని మీరు అనుకుంటారు. అవును. ఇప్పుడు నేను ముందు ఒక పైన 6 పళ్ళు కింద 6 పళ్ళు క్యాప్స్ పెట్టాను. అవును. సో క్యాప్స్ పెడితే మీరు అందం వరకే ఎలా ఉంది ఏంటనేది మీరు చూసుకుంటారు. నేను యాజ్ ఎ డెంటిస్ట్ కింద వెనకాల పళ్ళన్నీ తాకుతున్నాయా, అవి ఫంక్షనల్గా వర్క్ అవుతున్నాయి, ఈ పళ్ళు వల్ల ఆ పళ్ళు టచ్ అవ్వకుండా ఉంటున్నాయా, ఓకే. అవన్నీ కూడా మేము బ్యాక్ ఎండ్లో చూసుకోవాలి. అవన్నీ ఓకే. చూసుకునే పేషెంట్కి ఆ పళ్ళు అనేది డెలివరీ చేస్తామండి. మ్మ్. ఇప్పుడు నా దగ్గర స్మైల్ డిజైనింగ్కి వచ్చారు అనుకోండి, మేము ఫస్ట్ 3D స్కాన్లో చూపించి పేషెంట్ యాక్సెప్ట్ చేసినా కూడా నేను ఒక ట్రైల్ తెప్పిస్తాను. ఫైనల్ ఇచ్చేయకుండా ట్రైల్ తెప్పించి పేషెంట్ నోట్లో పెట్టి మ్మ్. వాళ్ళకి మిర్రర్ ఇచ్చి మీరు ఎవరికన్నా వీడియో కాల్ చేసుకోవాలా, ఎవరితో అన్నా మాట్లాడతారా, మ్మ్. మీకు అంతా ఓకేనా, ఇంకా ఏమైనా మైనర్ అడ్జస్ట్మెంట్స్ కావాలా, మైనర్ అడ్జస్ట్మెంట్స్ కావాలి అంటే నేను ఇన్ హౌస్లో చేయగలిగితే నేను చేసేస్తాను. ఓకే. లేదు అంటే మళ్ళీ ల్యాబ్కి పంపించి ఆ మైనర్ కరెక్షన్స్ అనేది చేసి మళ్ళీ పేషెంట్ నోట్లో పెట్టి చూపిస్తాను మీకు ఓకేనా. పేషెంట్ 100% సాటిస్ఫై అయిన తర్వాతే నేను ఫైనల్ ప్రొడక్షన్కి పంపిస్తాను. ఓ. వాళ్ళు ఎక్కడ ఓకే లేరు అంటే ఏదైనా చిన్న కరెక్షన్ చెప్పారనుకో మళ్ళీ నేను కరెక్షన్ చేసి మళ్ళీ నేను ల్యాబ్ నుంచి తెప్పించి మళ్ళీ వాళ్ళ నోట్లో పెట్టి మళ్ళీ వాళ్ళకి చూపించి మీరు ఈ కరెక్షన్ ఓకేనా, మీరంతా సాటిస్ఫై ఉన్నారా, మీరు సాటిస్ఫై ఉంటేనే నేను ఫైనల్కి పంపిస్తాను. మ్మ్. ఆ తర్వాతే నేను ఫైనల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కరెక్షన్స్ చెప్పేస్తారు, మళ్ళీ ఫైనల్కి వెళ్తుంది. ఫైనల్ కరెక్షన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి నేను మొత్తం ఫిక్స్ చేయను సార్, ఫస్టే పెట్టి చూపిస్తాను. సార్ మీకు అంతా ఓకేనా, మేడం మీకు అంతా ఓకేనా, ఇంకా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఒక్కసారి మన పర్మనెంట్ సిమెంట్తో ఫిక్స్ చేసేస్తే మళ్ళీ అది తీయడం కష్టం. ఫిక్స్ చేయకముందే వాళ్ళ నుంచి 100% నేను కన్ఫర్మేషన్ తీసుకుంటాను. Okay. వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొన్ని మంది దగ్గర ఉండరు, వాడు వీడియో కాల్ చేసుకోమని చెప్తాను, ఫొటోస్ తీసుకోమంటాను, సెల్ఫీస్ తీసుకోమంటాను. వాళ్ళకి అంతా ఓకే అయిన తర్వాతే నేను ఫైనల్ ఫిక్సేషన్ చేస్తాను సార్. ప్లాటినా డెంటల్లో అయితే మా 2 బ్రాంచెస్లోని ఇదే ఫాలో అవుతాం. కేపీహెచ్పిలో కొండాపూర్లో ఉంది కదా. అవును సార్, సూపర్. అవును సార్. కానీ మేము అంటే ఒక మాట అంటే ఏమనుకోకండి, మీరు ఇలా భలే వీడియోల ముందు భలే చెప్తారండి, అందరు ఇలాగే చెప్తారు. నిజంగా ఇంత ప్రొసీజర్ పాటిస్తారా మేడం? 100% సార్, ఆ, 100% నేనైతే ఫాలో అవుతాను. ఓకే. ఎందుకంటే అందుకే నేను ఎక్కువ బ్రాంచెస్ పెట్టుకుని నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను 2 బ్రాంచెసే, నాకు ఓకే. టైం సరిపోవట్లేదు. ఇక్కడ Right, అక్కడ right. కూడా పర్సనలైజేషన్ లోనే ఓ, చెకప్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో నేను చెప్పిన ప్రొసీజర్ అంతా కూడా నా స్మైల్ డిజైనింగ్ నా ఎలైనర్ పేషెంట్స్కి ప్రతి పేషెంట్కి నేను ఫాలో అవుతాను సార్. వాళ్ళకి నేను ఇవన్నీ. ఏం చెప్పానో అదే చేస్తాను. నేను మా 2-3 పేషెంట్స్కి బటన్ కెమెరా పెట్టి పంపిస్తాను, సీక్రెట్ కెమెరా. 100% పంపించండి, సో మీరు నేను చెక్ చేస్తాను. పంపించండి సార్, డెఫినెట్గా నేను రెడీ. Super అయితే.